హలో ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే రాబోయే తరాలలో టెక్నాలజీ అనేది ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది. సో మనం కూడా టెక్నాలజీని పెంచుకోవడం చాలా అవసరం. కాబట్టి అయితే మీరు టెక్నాలజీని పెంచుకోవాలా అనుకుంటే మన తెలుగు వేకప్ ట్యుటోరియల్ ఛానల్ ద్వారా వచ్చే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ను టాపిక్స్ను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఫ్రెండ్స్ మన తెలుగు వేకప్ ట్యుటోరియల్స్ను అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీరు చూసి వెళ్ళిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గగన్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ను మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఓపో మొబైల్, ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ మొబైల్ మన బాబాయ్ అనమాట. ఫ్రెండ్స్, ఈ యాప్ ద్వారా ఏంటంటే మన ఫ్రెండ్ మొబైల్లో స్క్రీన్ని మన మొబైల్లో మన ఫ్రెండ్ ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నాడో మన మొబైల్లో అనేది తెలుసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇదేంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. వన్స్ మనం చూసుకున్నట్లయితే మన మొబైల్లో ఇక్కడ కనిపిస్తున్న మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఏ విధంగా అంటే ఈ యాప్ వచ్చేసి ఇంక్వైర్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం ఇంక్వైర్ అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా యాప్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వన్స్ చూసినట్లయితే నేను ఆల్రెడీ నా మొబైల్లో ఈ యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. అలాగే మీ ఫ్రెండ్ మొబైల్లో కూడా ఈ యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకు పెట్టుకోవాలి. ఈ యాప్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండో మొబైల్లో కూడా అంటే మన ఫ్రెండ్ మొబైల్లో కూడా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ వివో మొబైల్లో మనం చూసుకున్నట్లయితే ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలా. నేను ఆల్రెడీ ఈ మొబైల్లో కూడా మన ఇంక్వైర్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వన్స్ మనం మన రెండు మొబైల్లో కూడా ఈ యాప్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు ఇప్పుడు నేను మన రెండు మొబైల్లో కూడా ఈ యాప్ని ఓపెన్ చేసి ఈ యాప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. ఈ విధంగా మీరు ఫాలో కావడం వల్ల మీ ఫ్రెండ్ మొబైల్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ మొబైల్లో డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఏంది మీ ఫ్రెండ్ మొబైల్లో ఏం ప్రాసెస్ జరిగినా కూడా మీ మొబైల్లో కూడా అదే విధంగానే ప్రాసెస్ చూపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఈజీగా పట్టుకోవచ్చు అనమాట ఎవరినైనా కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే వన్స్ మనం మన మొబైల్లో అనేది ఈ యాప్ ఓపెన్ చేసింది కదా, అలాగే మన ఫ్రెండ్ మొబైల్లో కూడా ఈ యాప్ని ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు ఆప్షన్స్, షేరును యాక్సెస్ అని ఈ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ రెండు ఆప్షన్స్ అనేది రెండు మొబైల్లో కూడా ఈ యాప్లో ఒకే విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే షేరు యాక్సెస్ అని ఉంది కదా, మనం మన ఫ్రెండ్ మొబైల్లో ఈ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత గోయిడ్ బటన్ అనేది వస్తుంది అనమాట. ఆ ఎనేబుల్ చేసిన తర్వాత గోయిడ్ బటన్ని ప్రెస్ చేయగానే మన ఫ్రెండ్ మొబైల్లో స్క్రీన్ అనేది మన మొబైల్లోకి షేర్ అవుతుందన్నమాట. ఈ షేర్ అవ్వడం ద్వారా మనం మొత్తాన్ని తెలుసుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం షేర్ నొక్కగానే పైన షేర్ బటన్ నొక్కగానే మనం ఎవరి మొబైల్లో చూడాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. మన మొబైల్ ద్వారా వేరే వాళ్ళ మొబైల్కి లింక్ అన్నమాట. ఆ లింక్ని షేర్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది ఆ నెంబర్ అనేది మన మొబైల్లో ఇలా టైప్ చేయగానే ఈ విధంగా మన ఫ్రెండ్ మొబైల్లో స్క్రీన్ అనేది మన మొబైల్లో కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మన ఫ్రెండ్ మొబైల్లో చేస్తామో మన మొబైల్లో కూడా అదే విధంగానే కనిపించడం జరుగుతుంది. ఆ కోడ్ అనేది వన్స్ మన మొబైల్లో క్లిక్ ఇవ్వగానే మొత్తం దాని ప్రాసెస్ అంతా మన మొబైల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం వన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఎలా తిప్పితే ఆ విధంగా అనేది వేరే మన ఫ్రెండ్ మొబైల్లో ఏ విధంగా ఆపరేట్ చేస్తే మన మొబైల్లో అనేది ఆ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను యూట్యూబ్ ఓపెన్ చేసి
ఇక్కడ వీడియో అనేది ప్లే చేస్తున్నాను అనమాట. అయితే మనకి ఇక్కడ నెట్వర్క్ అనేది స్లో ఉంది కాబట్టి వీడియో ప్లే కావడం లేదు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా చేసేదాన్ని దాన్ని ప్రతి ఒక్కటి కూడా మన మొబైల్లో చేసుకోవచ్చు. మన ఫ్రెండ్ మొబైల్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మన మొబైల్లో ఈజీగా జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కూడా మన మొబైల్లో చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్ మొబైల్లో స్క్రీన్ని మన మొబైల్లో షేర్ చేసుకున్నాం కాబట్టి ఏం ఆపరేట్ చేసినా కూడా ప్రతి ఒక్క ప్రాసెసర్ కూడా మన మొబైల్లో అనేది చూపించడం జరుగుతుంది అన్నమాట. మన మొబైల్ని జస్ట్ అలా ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే మన ఫ్రెండ్ ఏమి యూజ్ చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి మీకు వేరే యాప్ని ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏ యాప్ని ఓపెన్ చేసినా కూడా చూపించడం జరుగుతుంది. మనం జియో సావన్ మ్యూజిక్ యాప్ని ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫ్రెండ్ మొబైల్లో చేసే ప్రతి ఒక్కటి కూడా మన మొబైల్లో చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ యాప్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వాట్సాప్ని కూడా ఇందులో ఓపెన్ చేసి వారు ఎవరెవరికి మెసేజ్ పంపిస్తున్నారో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మ్యూజిక్ని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి నీ ఫ్రెండ్ మొబైల్లో ఏం ప్లే అయినా కూడా నీ మొబైల్లో కూడా అదే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అలాగే ఇది ఫన్నీగా ఎంతో బాగా ఉంటుంది. అలాగే మనం మన ఫ్రెండ్కి ఏదైనా చూపించాలనుకున్నప్పుడు మన ఫ్రెండ్ మొబైల్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకున్నప్పుడు రెండు మొబైల్లో కూడా ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ను మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్లో ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్.